ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం. ఈరోజు భాగ్యమే శుక్రవారం. ప్రస్తుతం ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్న ఈ రోజు ఆషాఢ లక్ష్మీ వ్రతాన్ని చాలామంది ఆచరిస్తూ ఉంటారు. లక్ష్మీ అనుగ్రహం అందరికీ కావాలి. జీవితంలో మహాలక్ష్మి అనుగ్రహముంటే ప్రకృతిలో ఉన్న సహజమైన అన్నీ మనకి దొరుకుతాయి. ప్రతినిత్యం ఉపయోగించే అన్ని వస్తువులకి లక్ష్మీ రూపంగా భావిస్తాం. జలము గంగారూపమని అంటాం. భూమిని భూమాత అంటాం. ధాన్యాన్ని ధాన్యలక్ష్మి అంటాం. దాన్ని అమ్మితే వచ్చే డబ్బును సంపద లక్ష్మి అంటాం. ధనలక్ష్మి అంటాం. బంగారాన్ని కూడా ధనలక్ష్మి అంటాం. పాలు పెరుగు నెయ్యి ఇవన్నీ కూడా లక్ష్మీ రూపాలే. ఏవైతే ప్రకృతిలో మనకి దొరుకుతాయో అన్ని ఉత్పన్నాలకు కూడా లక్ష్మీ ప్రత్యేకతగా భావిస్తాం. లక్ష్మీ అనుగ్రహం కావాలి అంటే ధన సంపద మాత్రమే కాదు, ఆరోగ్యం సంతానం శాంతి ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలే. ఈరోజు ఆషాఢ మాసంలో శుక్రవారం కావడం వలన ఓం మహాలక్ష్మ్యై నమః అనే నామాన్ని జపించాలి. ఇలా మహాలక్ష్మి నామాన్ని జపిస్తే నారాయణ అనుగ్రహం కూడా ప్రాప్తిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది కాబట్టి. అందరూ భక్తిపూర్వకంగా మంత్రబలంతో ఓం మహాలక్ష్మ్యై నమః అనే నామాన్ని జపిద్దాం. ఈరోజు లక్ష్మీదేవిని చక్కగా పూజించి ఆచరించండి. ఆచరించిన తర్వాత ఆషాఢ లక్ష్మీ వ్రత కథను కూడా శ్రవణం చేస్తే చాలా మంచిది. ఈ మాసంలో 4 శుక్రవారం మనకి వస్తాయి. ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతానలక్ష్మి సౌభాగ్యలక్ష్మి అంటూ ఈ 4 లక్ష్ములను ఈ వారాల్లో మనం ఆరాధించవచ్చు. ఈ మాసంలో 4 శుక్రవారాలు మనకు వస్తాయి. ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతానలక్ష్మి సౌభాగ్యలక్ష్మి అంటూ ఈ 4 లక్ష్ములను ఈ వారాల్లో మనం ఆరాధించవచ్చు. ధనలక్ష్మి అనేది డబ్బు రూపంలో ఉంటుంది. మనకి ఇల్లు కొనాలన్నా, మన పని కష్టానికి తగిన జీతం రావాలన్నా, లేదా వ్యవసాయంలో లాభాలు రావాలన్నా ఇవి అన్నీ ధనలక్ష్మి అనుగ్రహంతోనే సాధ్యం. ధాన్యలక్ష్మి అనేది ఇంట్లో ఎప్పుడూ అన్నం తక్కువ కాకుండా ఉండటం. ఎవరైనా అతిథిగా ఇంటికి వచ్చినా ఏదీ లేదనిపించకుండా తృప్తిగా భోజనం పెట్టి మనసారా మంచి మాటలు చెప్పి పంపగలగడం ఇది ధాన్యలక్ష్మి అనుగ్రహమే. నిజంగా శ్రీమంతుడు ఎవరంటే ధనాన్ని దాచుకుని ఇతరులకు ఇవ్వకుండా బతికేవాడు కాదు. ఎవరైతే అతిథులకు ఆత్మీయంగా భోజనం పెట్టి సంతోషంగా పంపిస్తారో వాళ్ల ఇంట్లో లక్ష్మీ తల్లి ఉంటుందని భావించాలి. సంతాన లక్ష్మి అనేది పిల్లలు ఆరోగ్యంగా ఉండడం, వంశం అభివృద్ధి చెందడం, పిల్లలు సద్బుద్ధితో చదువుకుని కుటుంబానికి మంచి పేరు తెచ్చేలా ఉండడం ఇవి అన్నీ సంతాన లక్ష్మీ అనుగ్రహమే. సౌభాగ్య లక్ష్మి అనేది ఇల్లు ధనం పిల్లలు ఉన్నా సరే జీవితంలో ప్రశాంతత ఉండాలి. సంతృప్తితో జీవించగలగాలి. భర్త ఆయుర్దాయం వృత్తి సాఫీగా ఉండాలి. ఇలాంటప్పుడు ఆ స్త్రీ సౌభాగ్యవతిగా ఉంటుంది. ఇది సౌభాగ్య లక్ష్మీ అనుగ్రహం అని భావిస్తారు. ఇలా ప్రతి శుక్రవారాన్ని ఒక లక్ష్మీ రూపంగా పూజిస్తూ ఆ రూపాన్ని గుండె లోతుల్లో ఆరాధించాలి. ఈ ఆషాఢశ్రావణ శుక్రవారాలలో ఉదయం కాని సాయంత్రం కాని లక్ష్మీ తల్లిని ప్రేమతో భక్తితో పూజించాలి. ఇక ఈరోజు మంచి మాట, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అనేది ఒక సామెత ఉంది. నోరు బాగుంటే ఊరు మాత్రమే కాదు, ప్రపంచం కూడా బాగుంటుంది. జీవితంలో ఎప్పుడూ ఒకటి గుర్తుంచుకోవాలి, ఎవరైనా వాళ్ల జీవితాన్ని వాళ్లు పాడు చేసుకునేది ఎప్పుడంటే వారి నోరు వల్లనే. సగం మందివారి నోరు వల్లనే వాళ్ల జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇతను దునఖానికి బలిచేసే మాటలు మాట్లాడడం, ఇతరులను క్షోభకు గురిచేసే మాటలు మాట్లాడడం, ఇతని బాధ పెట్టడం, దూషిస్తూ ఉండడం, అవాక్ష శబ్దాలతో నిందిస్తూ ఉండడం. ఈ విధంగా ఉన్నప్పుడు ఆ ఊర్లో ఎవరు వారితో ప్రేమగా గాని ప్రశాంతంగా గాని నవ్వుతూ గాని ఉండరు. ఎందుకంటే ఎప్పుడూ వీళ్ళు దూషిస్తూనే ఉంటారు. అందుకే ఊరంతా దూరంగా ఉంటారు. వాళ్ళు ఒక్కడినే అయిపోతారు. అందుకే నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అంటారు. అంటే అందరూ అతనితో బావుంటారు అని. సరే ఊరు వదిలేసి సిటీకి వెళ్లారు. ఏదో ఒక జాబ్ చేసుకుందామని. ఇక ఆ జాబులో కూడా ఇక్కడ మాటలు అక్కడ మాటలు, ఇక్కడ అందరిపైన గుసగుసలు మాట్లాడుతుంటే అక్కడ కూడా అందరూ అతన్ని దూరం పెట్టేస్తారు. అప్పుడు కూడా నోరు బాగుంటేనే ఊరు బాగుంటుంది, నోరు బాగుంటేనే పని బాగుంటుంది అన్నట్టు అవుతుంది. అంటే అన్ని చోట్ల అన్ని రంగాలలో ఏ ఊరికి వెళ్ళినా
ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ జీవితం అంతే ఉంటుంది. అందుకే మనం ఎక్కడ ఉన్నా, ఏ సమయంలో అయినా, ఎప్పుడైనా నలుగురికి మంచి చెప్పాలి. మంచి చేయాలి. అలాగే వాళ్ళలో ఉన్న మంచితనాన్ని గుర్తించాలి. అంతేగాని వాళ్ళను దూషించడం, వాళ్ళను మానసికంగా బాధ పెట్టడం, వాళ్ళను చిన్నచూపు చూడడం చేస్తే ఖచ్చితంగా దానివల్ల ఇతరులను బాధ పెట్టిన దోషం వారినే ప్రార్థిస్తుంది. ఆ బాధపడినవాళ్ల శాపాలు అలాంటి వారిని ఎక్కడికైనా వెళ్ళినా కూడా ప్రశాంతంగా ఉండనివ్వవు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఈ కాలంలో చాలామందికి ఒక అలవాటు అయిపోయింది. ఎవరిని పడితే వాళ్ళని చులకనగా మాట్లాడడం, వేళ్లపై అసభ్యంగా మాట్లాడటం, తల దూర్చడం. కానీ అలా మాట్లాడితే ఒకరోజు ఆ మాటలకి తగన ఫలితాలు వస్తాయి. ఆ దోషం వారిని వెంటాడుతుంది. ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఎప్పుడూ మనం తెలుసుకోవాల్సింది ఒకరి విషయాల్లో తల దూర్చకూడదు. ఒకరిని కించపరిచే మాటలు మాట్లాడకూడదు. ఇంకా వేరే వాళ్ళ విషయాలని చర్చిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరిని పెళ్లి చేసుకున్నారు, ఎవరికి ఎంత డబ్బు ఇచ్చారు, ఎవరు ఎవరితో గొడవపడ్డారు, ఇలా మాట్లాడటం ద్వారా మన సమయాన్ని వృధా చేసుకుంటూ మనమీదకి పాపాలు, దారిద్ర్యం ఆకర్షించుకుంటున్నాం. దీనికి పెద్దలు ఒక మాట చెప్పారు, చేసినవాడు పాపం మాట్లాడినవానికి వస్తుంది అని. వేరే వాళ్ళు పాపం చేస్తే మనము ఆ విషయాన్ని గంటల కొద్దీ చర్చిస్తే ఆ పాపపు కర్మ మన మీదకే పడుతుంది. ఇది వింటే ఆశ్చర్యంగా అనిపించినా ఈ విషయానికి అనేక పురాణాలలో ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పనులు చేయకుండా అదే సమయాన్ని కుటుంబం గురించి ఆలోచించడంలో పెట్టొచ్చు. పిల్లల భవిష్యత్తు గురించి ప్రణాళిక వేసుకోవచ్చు. ఒక మంచి పుస్తకం చదవచ్చు. ఏదైనా నేర్చుకోవచ్చు. ఇక ఈరోజు తారాబలం, ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం నిత్య నక్షత్రంగా తీసుకుంటే అశ్విని, మఖ, మూల నక్షత్రం వారికి విపత్తార. జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి సంపత్తార. అత్యంత విశేషమైన రోజు, ఉపయోగం చేసుకోండి. కృతిక, ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి జన్మతార. ఇంత మంచిది కాదు, జాగ్రత్తగా ఉండాలి. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి పరమవిద్రతార. శుభకరమైన రోజు, ఉపయోగించుకోండి. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి మిత్రతార. అత్యంత శుభకరమైన రోజు, వినియోగించుకోండి. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి నైదనతార. ఇది అంత మంచిది కాదు, జాగ్రత్తగా ఉండండి. పునర్వసు, విశాఖ, పూర్వాభాద్రపద నక్షత్రం వారికి సాధకతార. అత్యంత విశేషమైన రోజు, ఉపయోగించుకోండి. పుష్య, అనురాధ, ఉత్తరాభాద్రపద నక్షత్రం వారికి ప్రత్యతార. ఇంత మంచిది కాదు, శాంతంగా ఉండాలి. ఆశ్లేష, రేవతి నక్షత్రం వారికి క్షేమతార. శుభకరమైన రోజు, ఉపయోగించుకోండి. నిత్య పరిష్కారం. మీకు ఏదైనా చాలా మానసికంగా ఒత్తిడి లేదా వ్యాపారంలో అధికమైన నష్టాలు వెంటనే వస్తున్నాయి అనుకున్నప్పుడు ఒక రాగపాత్రలో నెయ్యిని నింపి దాన్ని ఏదైనా దేవాలయంలో దానంగా ఇచ్చేయాలి. ఇలా నెలకొకసారి లేదా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే మీరు చేసే వృత్తిలో కానీ, ప్రైవేట్ జాబ్లో కానీ, లేక స్వంత కంపెనీలో కానీ నష్టాలు రాకుండా ఉంటాయి. ఇక దివ్య పూజ. రేపు వెంకటేశ్వర స్వామి ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించి వెంకటేశ్వర వజ్రకవచం పారాయణం చేసుకోండి. అనుకూలమైతే 2 బిల్వదళాలని స్వామికి సమర్పించండి. లేదా తులసిని సమర్పించవచ్చు. బిల్వదళాలు సమర్పించవచ్చు. అలా సమర్పించిన వలన మనకి రావలసిన డబ్బు త్వరగా వస్తుంది. ఈరోజు యోగక్షేమం. ఈ సాయంత్రం గోధుమ పిండితో 2 ప్రమిదలు చేసి అందులో నెయ్యి పోసి లక్ష్మీదేవి ముందు పెట్టి మహాలక్ష్మి అష్టకాన్ని పారాయణం చేయాలి. అమ్మవారికి ఏదైనా తీయని ప్రసాదం నైవేద్యం చేయాలి. ఇలా చేయడం వలన లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. ఓం శ్రీమాత్రే నమః. ధన్యవాదములు.